ఇప్పుడు ఆ పంచకోశాల గురించి వ్రాయమన్నప్పుడు మీరు చెప్పారే ఆరో అనువాకం రాయమన్నారు అని. అంటే కేవలం నేను ఆరో అలా అనువా నోట్ చేసుకున్నానండి. పర్లే కేవలం ఆవిడ ఆరో అనువాకం కేవలం ఆరో అనువాకం కన్నా ఆ, వా భృగువు తండ్రి అయిన వరుణుని వెళ్ళి బ్రహ్మ విద్యను చెప్పమంటే బ్రహ్మము యొక్క లక్షణాన్ని చెప్పాడు. ఏమిటది అంటే యతో వా భూతాని జాయంతే ఏ న జాతాని జీవంతి యత్ అభిషం విశంతి అని ఏదైతే చెప్పాడో ఇది బ్రహ్మ లక్షణము. దేని నుంచి పుడుతున్నాయో, దేని యందు ఉంటున్నాయో, దేనిలో లయమవుతున్నాయో అది బ్రహ్మము అని చెప్పాడు. తర్వాత తపస్సు చేయగా అన్నము బ్రహ్మము అని తేలినది. అన్నము అనగా పంచకోశములలో స్థూలమైనటువంటి శరీరము. తర్వాత అదైన తర్వాత అన్నము అన్నము కారణము కాదు కార్యమే అని చింతన చేసి తెలుసుకుని మళ్ళీ తండ్రిని అడిగితే పోయి మళ్ళీ తపస్సు చేయి అన్నాడు. అప్పుడు ప్రాణము ఎందుకంటే ప్రాణం లేకపోతే అన్నం లేదు, ప్రాణం లేదు జీవం లేదు, జీవం లేకపోతే అన్నం లేదు కనుక ప్రాణం అని చెప్పాడు. ప్రాణము కూడా మళ్ళీ ఈ మూడు టాలీ అయినాయి, కానీ ప్రాణము కన్నా కూడా పూర్వమైనది ఒకటి ఉన్నది అని తేలింది. కనుక అది కూడా బ్రహ్మము కాదని తేలింది. కనుక ప్రాణమయ కోశము కూడా అన్నమయ ప్రాణమయ కోశము సూక్ష్మ కోశము, సూక్ష్మ శరీరము. దాని తర్వాత అది కాదని చెప్పి ప్రాణ తర్వాత మనోమయము విజ్ఞానమయ కోశము, ఈ రెండు కోశాలు పైనటువంటి ఆనందమయ కోశం, మూడు కారణ దేహములు. ఈ పంచకోశముల యందు చైతన్యము ఉంటుంది. వెనక్కి వెళ్ళగా 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 ఆనందమయ కోశము దగ్గర ఆనందమయ కోశము దగ్గర పరమాత్మ, ఆనందమయ కోశము కూడా లయమైపోతే చైతన్యము పరమాత్మ స్వరూపముగా తెలుసు, బ్రహ్మమునందు లీనమవుతుంది. బ్రహ్మము ఈ పంచకోశముల ద్వారా ప్రకటమవుతాడు. ఆనందమయ కోశమునకే కారణదేహము అని పేరు. ఆనందమయ కోశమునకే కారణదేహము అని పేరు. దాని కిందదైన విజ్ఞానమయ కోశము, మనోమయ కోశము, ప్రాణమయ కోశము, ఈ మూడు కోశములకు మీసాల బ్రాకెట్ పెడితే సూక్ష్మ శరీరము అవుతుంది. అన్నమయ కోశము స్థూల శరీరము. ఈ పాయింట్స్ వచ్చేటట్టు రాయండి సరిపోతుంది. కనుక ఆనందము అల్టిమేటు. ఆనందానికి పూర్వము ఏమీ లేదు. అది సత్చిత్ ఆనందమైనటువంటి బ్రహ్మస్వరూపంలోని ఆనందము సమష్టి అయితే, వ్యక్తిలో ఉండేటువంటి ఆనందము వ్యష్టి. గురువు గారు ఇంకొకసారి చెప్పండి. మీరు మ్యూట్ లో ఉన్నారండి. ఫస్ట్ టు సిక్స్త్ 5 కోశాలమ్మ, పంచకోశాలు ఏమిటవి? పైనుంచి కిందకు వద్దాం. శుద్ధ చైతన్యము మాయతో కలిసి సృష్టి ప్రారంభము చేసినప్పుడు హిరణ్య గర్భుడు అనేటటువంటిది మొట్టమొదటి సృష్టి. దానికి కారణదేహము అని పేరు. దాని నుండి సరే ఇంక మళ్ళీ పదార్థాలు చెప్పుకోవద్దు, మనం వచ్చే సెమిస్టర్ లో చదువుకోవాలి. ఏది వేదాంత సారంలో ఇవన్నీ వివరాలు వస్తాయి. మళ్ళీ అక్కడ మళ్ళీ డీటెయిల్ గా చెప్పుకుందాం. విజ్ఞానమయ కోశము, దాని తర్వాత నుంచి వచ్చినటువంటిది మనోమయ కోశము, దాని తర్వాత వచ్చేది ప్రాణమయ కోశము. ఈ మూడు కలిపి సూక్ష్మదేహము అంటారు. దాని తర్వాతది ఈ స్థూల శరీరము అన్నమయ కోశము. అంటే ఈ హిరణ్య గర్భుడిలో ఈ కోశాలు ఉంటాయనా? హిరణ్య గర్భుడి దగ్గర నుంచి అన్ని కోశాలు వరుసగా కిందకు వస్తాయి. ఇక హిరణ్య గర్భుడు ఒక బ్లాక్ అండి, అందులోంచి మిగతా సృష్టి అంతా జరిగింది. ఆయన సృష్టించాడు మిగతా సృష్టి అంతా. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే
ఆవరణ శక్తితో ఒకటిగా ఉన్నది విక్షేప శక్తితో చాలా బహుళంగా కనపడుతుంది. అవన్నీ మీరు రాయక్కర్లేదు, ఎందుకంటే అవన్నీ వేరే సబ్జెక్ట్ లో రాయాల్సినవి, ఇందులో ఏమక్కర్లే. భృగువల్లిలో సరే అండి, కొంచెం ఐడియా. కొనండి, దీని నుంచి కంక్లూడ్ చేస్తూను ఓపెనింగ్ రిమార్క్స్ లోను భృగువల్లిలో భార్గవి వారుణి విద్యలో చెప్పబడినటువంటి కోశ విజ్ఞానము కనుక తపస్సు చేసి ముందు స్థూలముగా కనపడే శరీరమునందలి అన్నమయ కోశమును ధ్యానించి అది బ్రహ్మము అనుకొనెను. అది తండ్రి కాదనలేదు, కానీ ఇంకా తపస్సు చేయమంటే దాని పై స్థాయి అయిన ప్రాణమును, దాని పై స్థాయి అయిన మనస్సును, దాని పై స్థాయి అయిన విజ్ఞానమును, దాని పై స్థాయి అయిన ఆనందమును బ్రహ్మ పదార్థముగా తెలుసుకున్నాడు తపస్సు చేసి. ఇక్కడ తాను ఆనందాన్ని పొందాడు, అంతే. ఈ వీడియో చూసి ఈ మాటలని 4 రాసేసి ఆన్సర్ అయిపోయిందని చప్పట్లు కొట్టేసుకోండి. అందరూ ఒకటే రాస్తే మార్కులు అందరికీ ఒకటేలాగా వేస్తారు, 0. కనుక మాటలు మార్చండి. కాపీ కొట్టడం కూడా ఒక కళ. రేపు చెప్పుకుంటాను కాపీ కొట్టుకుంటున్నారు. చెప్పుకోవటం గుర్తుంది సార్కి. సరే, ఇవాల్టి సందర్భంలో 4వ పేపర్, ఒకసారి పేపర్ చదివేండి. ఉద్దేశ లక్షణ పరీక్షాः విశదీకృత. ఏది? ఉద్దేశ లక్షణ పరీక్షాः విశదీకృత. మనం ఏం చదువుతున్నాం? 4వ పేపర్ అన్నారు కదండి, ఇప్పుడు చదవండి. 4వ పేపర్లో ఏమేం పేపర్లు ముందు అది దర్శన చెప్పండిగా. సాహిత్యము, దర్శన సాహిత్యం, తర్క భాష, తర్క భాష, సాంఖ్యకారికలు, సాంఖ్యకారికలు. ఓకే, రైట్. ఏదైనా శాస్త్రము చెప్పాలంటే ముందు దాని పేరు చెప్పాలి, ఏమండి? అంచేత మొదటి సూత్రంలో ఏం చెప్పాడు? ప్రమాణ, ప్రమేయ వగైరా 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 చెప్పాడు చూడండి తర్క భాషలో. ప్రమాణ, ప్రమేయ, సంశయ, ప్రయోజన, షోడశ పదార్థాలు గురువు గారు. అదే షోడశ పదార్థాలని మీకు ఎట్ట తెలిసింది? ఆ పేర్లు చెప్పాడు కాబట్టి, అంతేనా? మొట్టమొదటి ఏం చెప్పి ప్రశ్న చదవండి ఇప్పుడు. ఉద్దేశ లక్షణ పరీక్షాः విశదీకృత. ఆపండి. ఉద్దేశము అంటే ఏంటంటే ఏ దాని గురించి మాట్లాడుతున్నావో దాన్ని రెఫర్ చేయడం, దాని పేరు చెప్పడం. కనుక ఇక్కడ మనం చదువుకోబోయేంటి? ప్రమాణము, ప్రమేయము, అవన్నీ వగైరా 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 చివరి వరకు, జల్పము, తర్వాత నిగ్రహ స్థానము, ఏవో ఉంటాయి. 16 పదార్థాలు ఇస్తాడు. ఆ పదార్థాలు పేర్లు చెప్పటము ఉద్దేశము. తర్వాత ఆ చెప్పిన పేరు ఒక్కొక్క ఐటము తీసుకుని ఇదిగో దీని లక్షణము ఇది అని చెబుతాడు, ఏమండి? ఇప్పుడు పృథివీ అన్నాడు అనుకోండి, పృథివీ అని ఉచ్చరించంగానే ఉద్దేశం అయిపోయింది. తత్ర గంధవతి పృథివీ అంటాడు. అంటే పృథివీ యొక్క లక్షణం ఏమిటి? గంధవత్వం, అంటే వాసన కలిగి ఉండటం. మిగతా ఏ ఎలిమెంట్కి ఇది ఉండదు, ఈ లక్షణం ఉండదు. గాలికి వాసన ఉంటుందా? ఉండదు. ఆకాశానికి వాసన ఉంటుందా? ఉండదు. అగ్నికి వాసన ఉంటుందా? ఉండదు. నీరుకి వాసన ఉంటుందా? ఉండదు. భూమికి మాత్రం వాసన ఉంటుంది. దాని స్పెషల్ క్యారెక్టరిస్టిక్ అది. తత్ర గంధవతి పృథివీ. అదే ఆకాశం అనుకోండి, శబ్ద గుణకం ఆకాశం అంటాడు. అంటే శబ్దము ఆకాశ లక్షణం, ఇది లక్షణం. అంటే దానిలో ఏముంటుందో దాని క్వాలిటీస్ చెప్పడం లక్షణం. ఇది ఇంతే అని ప్రూవ్ చేయడానికి చెప్పేటటువంటి స్టెప్స్ ఏవైతే వేస్తారో వాటిని ప్రమాణము అంటారు. ఈ ప్రమాణములు ఏంటి అంటే ప్రమాణం అండి, అమ్మా అంటే దాన్ని పరీక్షించడం అంటారా, ప్రమాణం అంటారా? అదే పరీక్షించడమే ప్రమాణం. మీరు పరీక్ష దేంతో చేస్తారు? ఒక పేరు పెడతామండి, ఒక పదార్థానికి పృథివీ పేరు పెట్టారు, గంధవతి పృథివీ లక్షణం చెప్పారు. ఆ గంధవత్వం అనే లక్షణం ఆ పదార్థంలో ఉందా లేదా మనం చెక్ చేయడమే పరీక్ష చేస్తారు. అంటే పరీక్షలో ప్రమాణం, అది కంక్లూడ్ అవుతాము. అదే ప్రమాణము. ప్రమాణము ద్వారా వచ్చేది ఏమిటి అంటే
ప్రమా జ్ఞానము. ప్రమా జ్ఞానము అంటే సమ్యక్ జ్ఞానము, రమా జ్ఞానము అంటే సమ్యక్ జ్ఞానం కాదు, తప్పు అని. క్వశ్చన్ మార్క్ కనబడుతుంది, ఫేస్ లో కన్ఫ్యూజన్ కనబడుతుంది జయలక్ష్మి గారికి. అవునండి. చెప్పండి ఏంటో మరి. అంటే ప్రమాజ్ఞానము ఇప్పుడు ప్రమాణము అంటే ప్రమాజ్ఞానము అన్నారు, ఆ వస్తువు గురించినటువంటి అలా కాదా? కాదు, అలా కాదమ్మా, అలా కాదమ్మా. ఇప్పుడు మీకు పరీక్ష చేశారు, అవును. చేస్తే మీకు తెలిసింది కదా, గంధవత్వమే పృథివీ లక్షణం అని అర్థం తెలిసిపోయింది కదా. అది అవునండి. తెలిసింది అంటే జ్ఞానం అనే కదా, తెలియటం అనేది జ్ఞానమే కదా, ఆ, అది అది కరెక్టే కదా. అవునండి. దాన్ని ప్రమా జ్ఞానము అంటారు. ఉమ్. అదే ఇది గంధవత్వం కాదండి, పృథివీ కాదండి, ఇంకోటేదోనండి అనేదో అనుమానంలో పడ్డారనుకోండి, అప్పుడు మీకు కలిగింది ప్రమాజ్ఞానం కాదు, ప్రమాజ్ఞానం. అంటే భ్రమ. రాంగ్ నోషన్, ఉమ్. దాన్ని భ్రమ అంటారు. కాని దాని యందు అంటే దాన్ని మళ్ళీ దాన్ని సంస్కృతంలో వాళ్ళు శాస్త్రీయ పరిభాషలో చెప్పాలంటే చాలా చెప్పాలి. ఏది సత్వమో తత్సత్వం తెలుసుకోవటం అన్నది ప్రమాజ్ఞానము, సత్వము కానిది సత్వము అనుకోవటం బ్రహ్మజ్ఞానం, ఇట్లా రకరకాలుగా చెప్తారు. అవన్నీ కన్ఫ్యూజ్ చేసుకోవద్దు ఇప్పుడు మీరు. ప్రమాజ్ఞానము, ఈ ప్రమాజ్ఞానము దేని గురించి కలుగుతోంది? ఒక ప్రమేయము గురించి కలుగుతుంది. అంటే ఇక్కడ ప్రమేయం ఏమిటవుతుంది? పృథివీ. మనం పృథ్వీ. పృథివీ అనే ప్రమేయమునందు గంధవత్వం అనే లక్షణము ఉన్నది అని చెప్పి మీరు పరీక్ష చేసి, ఎట్లా పరీక్ష చేస్తారు? ఒక ప్రమాణం ద్వారా చేస్తారు. అది ఏమి ప్రమాణాలు ఉన్నాయి? ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, ఉపమాన ప్రమాణము, శబ్ద ప్రమాణము. ప్రమాణం. శబ్ద ప్రమాణము, ఉపమాన ప్రమాణము. మీకు అందులో ఇచ్చాడో లేదో తెలీదు, ఆ అర్థాపత్తి, అనుపలబ్ధి అని కూడా 2 ప్రమాణాలు ఉన్నాయి. వెరసి మొత్తం 6 ప్రమాణాలు వేదాంతులు అంగీకరిస్తారు. సాంఖ్యులు ఎన్ని అంగీకరించారు? సాంఖ్యం చదువుకున్నారు మీరు, చెప్పండి. 3. 4 నేను వేళ్ళు ఇప్పుడే చూపిస్తున్నామ్మా. చెప్పారు కదా. ఇప్పుడు 3 4 కదా, శబ్దం కూడా ఉంది కదా. బౌద్ధులు ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం. సాంఖ్యులు అంగీకరించేవి 3. సాంఖ్యులు వేరు, సాంఖ్యవాదులు వేరు. అంతే. సాంఖ్యంలో వాళ్ళు 3 వస్తాయి ప్రమాణాలు. ప్రత్యక్షం, అనుమానం, ఆప్తవాక్యం. ఆప్తవాక్యం అన్న శబ్ద ఓకే ప్రమాణం అన్న ఒకటే. శబ్దం. ఓకే ఓకే. సరే, ఆ ప్రశ్న అయిపోయింది. సార్ ఒకసారి పేజ్ నెంబర్ 104 తెలుగు అనువాదంలో త్రివిధాచాస్య శాస్త్రస్య ప్రవృత్తి ఉద్దేశం లక్షణం పరీక్ష చేతి అనే కింద ఇచ్చి అదంతా ఇచ్చారు. అది కాదండి, పదార్థం పేరు తీసుకోవాలి, దీన్నే ఉద్దేశం అని అంటారు. తర్వాత ఆ ఉద్దేశం యొక్క సరి అయిన లక్షణం తెలుసుకోవాలి, తర్వాత సరైన ప్రమాణం ద్వారా లక్షణాన్ని పరీక్ష చేయాలి, దీన్నే శాస్త్రం త్రివిధం అని వ్యవహరిస్తారు. ఇది రాయకూడదా? ఇప్పుడు నేను చెప్పింది అంతకన్నా భిన్నంగా ఏం చెప్పాను? అదే ఏ బుక్ అండి మీరు చూస్తుంది? వ్యాప్తి, అవ్యాప్తి, ఇంకా అసంభవం, ఉండండి ఇవన్నీ ఉండండి 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 ముందు ప్రమాణం చెప్పానా లేదా? ఉద్దేశం చెప్పానా లేదా? చెప్పారు. లక్షణం చెప్పానా లేదా? చెప్పారు. తర్వాత ప్రమాణం చెప్పానా లేదా? ప్రమాణం ముందరే చెప్పారేమో. ఎక్కడ ముందు? ఇప్పుడే చెప్పా. లక్షణం చెప్పిన తర్వాత దాన్ని టెస్ట్ చేయడానికి ప్రమాణం తీసుకుంటారని చెప్పలే? దాని తర్వాత కలిగే జ్ఞానం ప్రమాజ్ఞానం అని చెప్పానా లేదా? అది. ఇప్పుడు లక్షణము అంటే ఏమిటి అంటే 3 దోషాలు లేని లక్షణము లక్షణము. మళ్ళీ పాఠం చెప్పిస్తున్నారు మీరు, ప్రశ్నలు అడగకుండా. సరే, 3 లక్షణాలు, 3 దోషాలు లేని లక్షణము లక్షణము. ఏమిటా 3 దోషాలు? అతివ్యాప్తి, అవ్యాప్తి, ఇంకోటి అసంభవం. అతివ్యాప్తి, అతివ్యాప్తికి అవ్యాప్తి, ఉదాహరణ అసంభవం. చెప్పండి. ఒకదానికంటే ఎక్కువలో ఉంటే అది ఒక అతివ్యాప్తి. ఆవుని తీసుకున్నప్పుడు అది ఒక రంగు మనం చెప్పినప్పుడు ఆ రంగుగా తెల్లగా ఉన్నవన్నీ ఆవులు.
లక్షణం ఓకే ఒకదానికంటే ఎక్కువ ఉంటే, ఎక్కువ వాటిలో ఉంటే అది అతి వ్యాప్తి. ఓకే కొమ్ములు ఓకే అన్నీ ఎప్పుడు ఒకదానికన్నా ఎక్కువ అలా వాటికి అలా ఉంటే అలా అది అతి వ్యాప్తి. కొమ్ములు ఉన్నవి ఆవులు అంటే అతివ్యాప్తి అవుతుంది గురువు. అది కాదమ్మా, అలా చెబితే ఉమ్. అలా చెబితే మీకు మార్కులు వెయ్యరు. మీ దగ్గర తర్క భాష పుస్తకం ఉందా? ఉందండి. తీయండి. ఉప్పు లేకుండా వేసి పెట్టచ్చు అంట. ఏ లక్ష్యే పుస్తకం? లక్షణ సత్వం అతి వ్యాప్తి అనాలి. ఆ వాక్యం పడాలి. ఏంటది? ఏ పుస్తకం ఉంది మీ దగ్గర? తెలీదు మాకు, అంతే. ఎన్నో పేజీ గురుగారు? ఏ పుస్తకం ఉంది చెప్తే ఎన్నో పేజీ చెప్తా. పేజీ 7. పేజీ నెంబర్ 7 అండి. 7వ పేజీ. పేజీ నెంబర్ 7. పెన్నా ఏ మధుసూదన్ పుస్తకం? గారిది. పెన్నా మధుసూదన్ గారి తర్క భాష. కాదండి. మధుసూదన్ గారి పుస్తకం అయితే 5వ పేజీ కేశవ తీయండి. నీలకంఠం గారిదండి. రెండో ఒకటేలేండి. రెండో ఒకటే. అవునా? అదే అది కరెక్ట్. పెన్నా మధుసూదన్. ఉమ్, పేజ్ నెంబర్ 7. 5వ పేజీ తీయండి. తీసాము. దాంట్లో కింద మూలం చూడండి, ఉంది. మూలము నచ ప్రమాణాదీనాం తత్వజ్ఞానం సమ్యజ్ఞానం తావద్భవతి యావదేషాం ఉద్దేశ లక్షణ పరీక్ష న క్రియంతే యదాహ భాష్యకారః త్రివిధాస్య శాస్త్రస్య ప్రవృత్తిః ఉద్దేశో లక్షణం పరీక్ష చేత్ చ ఇతి. తత్ర ఉద్దేశస్తు నామమాత్రేణ వస్తు సంకీర్తనం తచ్చాస్మిన్నేవ సూత్రే కృతం. ఈ సూత్రంలో చెప్పేశాడు. లక్షణంతు అసాధారణ ధర్మ వచనం యథా గోః సాస్నాదిమత్వం లక్షితస్య లక్షణముపపద్యతే న వేతి విచారః పరీక్ష తేనైవ లక్షణ పరీక్షే ప్రమాణాదీనాం తత్వజ్ఞానార్థం కర్తవ్యే. ఇగో ఈ పేరాకి కింద తెలుగులో ఏదైతే తాత్పర్యం ఇచ్చాడో అది రాసుకుంటే ఈ ప్రశ్నకి సమాధానం అయిపోతుంది. ఏమండి? 7వ అంటే పేజీ ఈ తీయండి. లక్షణాలు రకాలు అవంతా అవసరం లేదంటారా? అవే అక్కర్లేక. తర్వాత 7వ పేజీ ఒక్కసారి చూడండి. ఓపిక ఉండి లక్షణము అనగా అసాధారణ ధర్మము అన్నారు కాబట్టి లక్షణములో 3 దోషములు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఏ 3 దోషాలు లేని లక్షణమే లక్షణము అని చెప్పడానికి ఇవి రాయొచ్చు. ఏమిటి? అతివ్యాప్తి, అలక్ష్యే లక్షణ సత్వం అతివ్యాప్తి, అవ్యాప్తి లక్ష్యైక దేశ వృత్తిత్వం అవ్యాప్తి, అసంభవం లక్ష్యమాత్రే కుత్రాపి లక్షణాసత్వం అసంభవ. చదవండి ఒకసారి మళ్ళీ. అసంభవానికి లక్ష్యమాత్రే కుత్రాపి లక్షణాసత్వం అసంభవః. విడివిడిగా చెప్పండి. పాదాలు విడివిడిగా ఒకటి చెప్పండి. లక్ష్యమాత్రే కుత్ర అపి లక్షణ అసత్వం అసంభవః. లక్షణ సత్వం చదువుతారేమో అని భయం వేసి చదవమని ఒకసారి. లక్షణ అసత్వం అది అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్. సోదాహరణం ఉపాధి లక్షణం బోధయత. సార్ ఇది మాత్రం కొంచెం చెప్పండి సార్. ఎక్కడ అర్థం కాలేదంటే దీంట్లో నాకు ఇది పేజ్ నెంబర్ 57 లో ఉందండి. దీనికి ఆన్సర్ అనుకుంటున్నాను నేను. ఇక్కడ మైత్రి తనయత్వం అని చెప్పుకొని ఒకటి ఉందండి. ఆ కాన్సెప్ట్ నాకు అర్థం కాలేదు. మైత్రి అనే ఆవిడకి కుమారులు నల్లగా ఉండే కుమారులు ఉన్నారు, తెల్లగా ఉండే కుమారులు నల్లగా శ్యామత్వం. నాకు పర్మిషన్ ఇస్తారా చెప్పడానికి గురువు గారు? జయలక్ష్మి గారు పర్మిషన్ ఇస్తారా? చెప్పండి. తెలుసుకోవడం కోసం జయలక్ష్మి గారు పర్మిషన్ ఇస్తే చెప్తారు. ఇచ్చేసారు. మనకు వీటో పవర్స్ ఉన్నాయి సార్. మనకి వీటో పవర్స్ ఉన్నాయి. ఉపాధి లక్షణం అని మనం 2-3 ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటాం. ఎక్కడ ధూమం ఉందో అక్కడ అగ్ని ఉంది అని చెప్పుకుంటాం మనం. అది స్వాభావిక లక్షణం. కానీ అందులో ఉపాధి గ్రహించట్లా మనం. ఉపాధి ఏమిటంటే ధూమం ఎందుకు వస్తుంది, అది ఉపాధి అవుతుంది. తడి కట్టె అయితే ధూమం వస్తుంది. సో కాబట్టి ధూమములో
ధూమము ఆ అగ్ని నుంచి ఆ ధూమం నుంచి అగ్ని వస్తుంది, అగ్ని నుంచి ధూమం వస్తుంది, కానీ అగ్ని తడికట్టె నుంచి వస్తుంది. అప్పుడు ఈ ఈ దీనిలో తడికట్టె ఉపాధి అవుతుంది. అర్థమైందండి? సో అది ఉపాధి అది లక్షణం. అర్థమైందండి నాకు. అది ఉపాధి లక్షణం. అది అర్థమైంది. అది ఉపాధి. ఆయన పూర్తి చేయండి. అది ఉపాధి లక్షణం. సో కాబట్టి మనం ఎప్పుడు అనుమాన ప్రమాణం ద్వారా చేసేప్పుడు ఈ ఉపాధి ఉందా లేదా చూసుకోవాలి. అలాగే ఇంకో ఎగ్జాంపుల్, మైత్రి అని ఒక ఆవిడ ఉంది. ఆవిడ 10 మంది మగ కుమారులు పుట్టారు. 10 మంది నల్లగా ఉన్నారు. ఈ రెండింటికి సంబంధం ఉంది, అన్వయం ఉంది రెండింటికి కూడా. కానీ నల్లగా ఎందుకు పుట్టారు అంటే ఆవిడ రోజు ఆకుకూర తినేది. ఈ ఆకుకూర ఉపాధి అయింది అక్కడ. ఈ ఉపాధిని గ్రహించకుండా మనము ఆవిడకు పుట్టే వాళ్ళందరూ నల్లగా పుడతారు అని అనుకోకూడదు. ఈ ఉపాధిని మనకు ఉపాధి కింద చెప్పబడుతోంది. అది ఉపాధి కింద చెప్పబడుతుంది అని చెప్పని ఇచ్చారు. అయితే అంటే అదే వాళ్ళు ఇచ్చిన ఉపాధి అలాగే ఇంకోటి చెప్తాను, ఆకుకూరలు తినడం అనే ఉపాధి ఇచ్చారని మనం గ్రహించి అంతవరకు. ఇంకోటి చెప్తాను. ఇంకొకటి ఏంటంటే ఎక్కడ హింస ఉంటుందో అది అధర్మం అని చెప్తాం మనం మామూలుగా. కానీ ఇందులో ఉపాధి లేదు. ఎక్కడ హింస ఉంటుందో అక్కడ అధర్మం ఉంటుంది అనే దానిలో ఉపాధి లేదు. ఉపాధి ఏమిటంటే నిషేధిత హింస. నిషేధిత హింస అయితేనే అధర్మం అవుతుంది. సో ఈ మూడో దానిలో నిషేధితం అనేది ఉపాధి అవుతుంది దీనికి. రెండవ దానిలోనేమో శాఖం అనేది ఉపాధి అవుతుంది. అర్థమైందండి? అంటే మనం తీసుకునే సందర్భాన్ని బట్టి మనం అక్కడ అది గ్రహించాల్సి ఉంటుందండి. ఉపాధి అన్నది సందర్భం కాదు. మనము అనుమాన ప్రమాణం చదువుకునేప్పుడు తెలియని విషయాన్ని ప్రత్యక్షంగా చూసి తెలుసుకున్న ద్వారా అనుమాన ప్రమాణం ద్వారా తెలుసుకుంటున్నాం. తెలియని దాన్ని తెలుసుకుంటున్నాం. తెలుసుకోవడం ఎలా తెలుసుకుంటున్నాము? మనము పర్వతం మీద ధూమం ఉంది, అక్కడ అగ్ని ఉంది అని అనుమానిస్తున్నాం. ఆ అగ్నిని మనం సాధించాలి. అగ్ని సాధ్యమవుతోంది. ఎలా సాధిస్తున్నాం మనం అంతకుముందు వంటింట్లో చూసి చూసాము, ధూమం ఉన్న చోటల్లో అగ్ని ఉంది. దాన్ని వ్యాప్తి అంటాం. హేతువుకి ఈ సాధ్యానికి ఉన్న సంబంధాన్ని వ్యాప్తి అంటాం. అక్కడ చూసినాం కాబట్టి ఆ తెలిసిన జ్ఞానంతో తెలియని దాన్ని మనం సాధించాం. అవునండి. ఇక్కడ అగ్ని ఉంది అన్నాం, కానీ అక్కడితో ఆగలేదు. అందులో ఉపాధి లేదు. ఉపాధి చెప్పాలి. ఎందుకని ధూమం వస్తుంది అగ్ని నుంచి అనేది చెప్పలేదు. అక్కడ ఇంకా ఎక్స్టెండ్ చేస్తున్నాడు. దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ ఉపాధి లక్షణం ఒకటి ఉంటుంది. కాబట్టి ఉపాధిని మీరు కనుక్కోవాలి, గ్రహించాలి. సో మొదటి దానిలో తడికట్ట ఉంటేనే ధూమం వస్తుంది అనేది ఉపాధి. తడికట్ట ఉపాధి అవుతుంది. మైత్రి కుమారులకి మైత్రి రోజు ఆకుకూర తినేది అది ఉపాధి అవుతుంది. ఆకుకూర ఉపాధి అవుతుంది. అలాగే అది ఆకుకూర తినడం అనేది మన ఉపాధి. ఇప్పుడు తడి కట్టె నుంచి పొగ వస్తుంది అనేది మనకి తెలుసు. అది ఎందుకంటే మహానసంలో చూసాం మనం. అది తడి కట్టెలు పెట్టినప్పుడు పొగ వస్తుంది అన్నది మనకి ఆల్రెడీ పూర్వ అనుభవం ఉంది. అయితే ఇక్కడ ఈ మైత్రి అనే ఆవిడ ప్రతిసారి ఆవిడ గర్భం దాల్చినప్పుడు ఆకుకూరలు తిన్నందువల్లనే మనం నల్లగా పుట్టడం జరిగింది అని చెప్పని మనం అలా అది ఉపాధిగా తీసుకున్నామా? కాదు, మనం చెప్పడం కాదు. ఆ స్టోరీలో ఆవిడ ఆకుకూర తిన్నప్పుడల్లా గర్భం ధరించినప్పుడు నల్లని వాళ్ళు పుట్టారనేది వాళ్ళు చెప్పారు స్టోరీలో. వాళ్ళు చెప్పారు అంతే. దాన్ని మనం ఉపాధిగా తీసుకుంటున్నాం. మనం అనుమానించట్లా, ఊహించట్లా. అట్లనే హింస మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అది. అలాగే హింస అధర్మం అంటారు. హింస అధర్మం. ఎక్కడైతే హింస ఉంటుందో అక్కడ అధర్మం ఉంటుంది అంటాం. కానీ దానిలో ఉపాధి గ్రహించాలి. ఆ ఉపాధి ఏమిటంటే నిషేధిత హింస అయితేనే అది అధర్మం అవుతుంది. ఈ నిషేధిత హింస ఉపాధి అవుతుంది. అక్కడ నిషేధిత హింస ధర్మం అవుతుందా అధర్మం అవుతుందా? అధర్మం. నిషేధిత హింస అధర్మం. ఇప్పుడు అసలైతే హింస అనేది అధర్మమే. హింస అధర్మమే, కానీ నిషేధిత హింస అనే దాంట్లో ఈ నిషేధమైనది మనకి ఉపాధి అవుతుంది. ఉదాహరణకి జయలక్ష్మి గారు జంతువుని చంపటం నిషేధం. అవునండి. కనుక ఆ హింస నిషేధ హింస, అదే అధర్మం. అదే ఒక యజ్ఞము చేస్తున్నప్పుడు ఒక పశువుని బలిచ్చారనుకోండి, అది ధర్మం. అది నిషేధము కాదు,
అక్కడ నిషేధం కాదు. విహితమే, ఓకే. అందుకని అది ధర్మము అన్నారు. దీనికి ఎక్కడ చెప్పారంటే స్వాభావిక సంబంధము ఔపాధిక సంబంధం అని రెండు ఉన్నాయండి. స్వాభావిక సంబంధము ఉపాధి సంబంధం. ఉపాధి సంబంధాన్ని ఔపాధిక సంబంధం అనొచ్చు. దేనికి? హేతువుకి సాధ్యానికి మధ్య. ఎక్కడ ధూమం ఉందో అక్కడ అగ్ని ఉంది అన్నాం. ఎక్కడ అగ్ని ఉందో అక్కడ ధూమం ఉంది. కానీ అగ్నిలో తడికట్ట లేకపోతే ధూమం ఉండదు. కాబట్టి అది స్వాభావికం కాదు, అది ఔపాధికం అవుతుంది. ఉపాధి ఉంటేనే ధూమం వస్తుంది. ఉపాధి ఎక్కడ ఏమిటి? తడికట్ట. ఇక్కడ మన టెక్స్ట్ లో ఇది చెప్పాడు, స్వాభావిక సంబంధము ఔపాధిక సంబంధం. అంటే ఉపాధి దానికి ఇవి చెప్తూ ఎత్ర ధూమ తత్ర అగ్ని, దాన్ని వ్యాప్తి అంటాం. అంటే ధూమము హేతువు, అగ్ని సాధ్యము, ఈ రెండింటికి సంబంధాన్ని వ్యాప్తి అంటాం. ఎత్ర అగ్ని తత్ర ధూమ అంటే వ్యాప్తి 2. ఇది సరైనది కాదు. ఎక్కడ అగ్ని ఉందో అక్కడ ధూమం అనేది సరైనది కాదు. ఎందుకు సరైనది కాదు? అక్కడ ఉపాధి చెప్పబడలేదు. అక్కడ ఉపాధి చెప్పాల. ఎత్ర అగ్ని తత్ర ధూమ అన్న చోట ఉపాధి చెప్పాల. కాబట్టి తడికట్ట ఉంది అందుకని ధూమం వచ్చిందంటే అది కరెక్ట్ అవుతుంది. దాన్ని ఉపాధి సంబంధము లేకపోతే ఔపాధిక సంబంధం అంటారు. ఈ సంబంధాలు రెండు రకాలు. హేతువుకు సత్యానికి సంబంధాలు రెండు రకాలు. ఒకటి స్వాభావికము, రెండు ఉపాధి సంబంధం. స్వాభావికం అప్పుడు ధూమము ఉన్న చోట అగ్ని ఉంటుంది, అగ్ని ఉన్న చోట ధూమం ఉంటుంది అంటాం. కానీ ఉపాధి ఉంటే కానీ ధూమం రాదు అనేది ఉపాధి సంబంధం. అలాగే హింస అధర్మం. ఫర్ ఎగ్జాంపుల్ శత్రుదేశం మీద పోట్లాడి మనం హింస చేస్తాం, అక్కడ అది అధర్మం కాదు. మామూలుగా హింస అధర్మమే. కానీ నిషేధిత హింస అక్కడ కానీ ఎక్కడైనా సర్వత్రా నిషేధిత హింస చేస్తే అది అధర్మం అవుతుంది. ఈ నిషేధము అనేది ఉపాధి అవుతుంది. సో స్వాభావిక సంబంధము ఔపాధిక సంబంధంలో ఈ రెండు చెప్పారు. ఇప్పుడు నిషేధిత హింస అధర్మము ఒకటి స్టేట్మెంట్, నిషేధిత హింస ధర్మము ఇంకొక స్టేట్మెంట్. యజ్ఞ యాగాదుల్లో నిషేధిత హింస ధర్మం రెండిట్లో అధర్మమే. ఓ అమ్మా, ఓ తల్లి, నిషేధిత హింస అధర్మమైనప్పుడు ధర్మము అంటే నిషేధము కానిదే చెప్పద్దు. అర్థమైంది సార్, ఇప్పుడు క్లియర్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ లక్ష్మి. మా గురువు గారు చెప్పిన ప్రశ్న ఒకరిది, సమాధానం అందరికి. అంటే నేను యాక్చువల్లీ చాలా కన్ఫ్యూజ్ అవుతున్నా. నాకు ఆ తడికట్టెలు అది నాకు బాగా క్లియర్ గా అర్థమైపోయింది. ఈ మైత్రి తనేత్వం అనేది అది కొంచెం అదొకటి, ఈ హింస అది కొంచెం అర్థమైంది. అది గివెన్ స్టేట్మెంట్ అండి, మనకి తెలియదు. మనకి ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చారంటే అవైలబుల్ ఇన్ఫర్మేషన్. ఆవిడ ఆకుకూర తిన్నప్పుడల్లా నల్లని కుమారులు పుట్టారు. అంటే అది అదేలేండి, ఆవిడ ఆకుకూరలు తిన్నప్పుడల్లా నల్ల కుమారులు పుట్టాడు అనేది అది అడిషనల్ ఇన్ఫర్మేషన్. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఏమిటి? మైత్రికి కుమారులు పుట్టినప్పుడల్లా నల్లగా ఉన్నారు అని స్వాభావిక సంబంధం. మైత్రికి నల్ల కుమారులు పుడుతున్నారు, కుమారులు పుట్టినప్పుడల్లా నల్లగా ఉంటున్నారు, అది స్వాభావిక సంబంధం. కానీ అప్పుడు అందులో ఉపాధి లేదు. ఎందుకు నల్లగా పుడుతున్నారు మనకు తెలియదు. తర్వాత స్టేట్మెంట్ వాళ్ళు ఇచ్చారు, ఆవిడ ఆకుకూర తిన్నప్పుడల్లా నల్లటి కుమారులు పుడుతున్నారు. ఈ ఆకుకూర తినడం అనేది, ఆకుకూర అనేది ఉపాధి అవుతుందట. దీన్ని ఔపాధిక సంబంధము లేక ఉపాధి సంబంధం అంటారు. మొదటిది స్వాభావిక సంబంధం అంటారు. గురువు గారు క్షమించాలి. చాలా థ్యాంక్స్ అండి, బలవారి క్షమించండి. కండిషన్ అమ్మా, కండిషన్ ప్రెసిడెంట్ అంటామే అది. లక్ష్మారెడ్డి గారు మనకి ఇక్కడ 57 పేజీ దగ్గర నుంచి 60 వరకు ఉన్న మ్యాటర్ లో కవర్ చేసి రాయాలండి. దీనికండి దేనికి? ఇదే ఉపాధి లక్షణానికి. ఇప్పుడు నేను చెప్పిందే రాయండి, అంతకంటే ఏం రాయక్కర్లేదు. 57 లో ఇది మొత్తం ఈ 3 కండిషన్స్ రాస్తే సరిపోతుంది కదా, ఈ 3 ఎగ్జాంపుల్స్. ఇప్పుడు నేను చెప్పింది రాస్తే సరిపోతుందండి. అదే స్వాభావిక సంబంధము ఉపాధి సంబంధం అని రాసి, స్వాభావిక సంబంధానికి 3 ఎగ్జాంపుల్స్ ఇవ్వండి. ఉపాధి సంబంధానికి ఈ 3 ఎగ్జాంపుల్స్ లో ఉపాధిని మెన్షన్ చేయండి. ఓకే, దీన్ని ఉపాధి లక్షణము అంటారు. ఇది వీళ్ళు యూనివర్సిటీ వాడిచిన స్టడీ మెటీరియల్ లో ఐ థింక్ ఐఎమ్ క్లూలెస్. మీరు డిస్కస్ చేస్తున్నారు.
నేను దీనిలో తర్కభాష దాంట్లో కూడా ఉంటుందండి, నీలకంఠం వారు దాంట్లో ఉంది, క్లాస్ లో చెప్పారు మనకి ఇది. నేను ఈ దానిలో మూలం లేకపోవడం ఉండదు, వెతకతే వెతకాలి. క్లాస్ లో మనకి కాంటాక్ట్ క్లాసెస్ లో ఇది చెప్పారండి ఈ మూలము. కాకపోతే అప్పుడు అర్థం కాలేదు, నేను చదివినప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను, ఇప్పుడు క్లారిటీ వచ్చింది. నీలకంఠం గారి పుస్తకంలో 57వ పేజీ నుండి ఈ డిస్కషన్ అవుతుంది. అవునండి, 7వ పేజీ నుంచి 57వ పేజీ. 57వ పేజ్ అదొక్కటి చేస్తే సరిపోతుంది. అంటే 59లో కూడా ఉంది కదండి. తాత్పర్యం ఇందులో ప్రధానముగా ఒక్క నిమిషం నాకు అవకాశం ఇచ్చేయండి, ఒక్క నిమిషం, ఎక్కువసేపు తీసుకోను మీ టైం. మీకు ఛార్జింగ్ పెట్టాను. మీకు అనుమాన ప్రమాణము వరకు మాత్రమే సిలబస్. ఏమండి, ముందు లక్షణాలు, లక్షణ దోషాలు అనే ఒక బ్లాక్ సపరేట్ గా నేర్చుకోండి. తర్వాత అయిన తర్వాత కారణాలు నేర్చుకోండి. త్రివిధాలు ఏమిటవి? సమవాయి కారణము, అసమవాయి కారణము, నిమిత్త కారణము అని 3. ఈ కారణాల బ్లాక్ ఒకటి సపరేట్ గా పెట్టేసుకోండి లోపల. అయిన తర్వాత ప్రత్యక్ష ప్రమాణములో, ఏమండి, ప్రత్యక్ష ప్రమాణములో మీరు దయచేసి ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము చెప్పుకున్నటువంటి వీడియోల్ని దయచేసి మరొక్కసారి తప్పకుండా చూడండి, కన్ఫ్యూజ్ అవుతారు లేకపోతే. ఈ ప్రత్యక్ష ప్రమాణంలో ప్రత్యక్ష ప్రసారమనే వస్తుంది, ఎలక్షన్లు కాదు కానీ. సరే, ప్రత్యక్ష ప్రమాణంలో షడ్విధ సన్నికర్ష, ఇది ఇంకొక బ్లాక్. ఏమండి, పంచావయవ వాక్యము అనుమాన ప్రమాణంలోకి వస్తే శంకర, పంచావయవ వాక్యము. తర్వాత అన్వయ వ్యాప్తి, వ్యతిరేక వ్యాప్తి. హేతువులు ఎన్ని రకాలు? 3 రకాలు హేతువులు. ఏమిటవి? ఏమిటంటే అన్వయ వ్యతిరేక, అన్వయ వ్యతిరేక. అంటే కేవల అన్వయి, కేవల వ్యతిరేకి, అన్వయ వ్యతిరేకి. తర్వాత హేత్వాభాస చాలా ముఖ్యమైనది. హేత్వాభాస చాలా ముఖ్యమైనది. మీ ఉపాధికి 94వ పేజీలో కూడా ఇన్ఫర్మేషన్ చూసుకోండి, ఎందుకంటే ఉపాధి అన్నది హేత్వాభాసల్లో ఒకటి. 94వ పేజీలో కూడా దాని మీద కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అది కలిపి ఇక్కడ చదువుకోండి. అప్పుడు అయిపోయిందండి. ఇది తర్క భాషలో మీకు ప్రధానమైన పాకెట్స్. మీకు ఎక్కడ సంశయం ఉన్నా తర్క భాషలో వీడియో తప్పకుండా చూడండి, మొహమాట పడద్దు. తర్వాత నెక్స్ట్ ఏమిటి మనం చదువుకోవాల్సింది? సాంఖ్యకారికలు. పుస్తకం ఎవరి దగ్గర ఉందమ్మా? నా సాంఖ్యకారికలు పుస్తకం నాకు కనపడట్లేదు. నా దగ్గర ఉందండి. ఏది దాని మొహం చూపించండి ఎవరు? రైట్. అనుమాన ప్రమాణము చెప్పేటప్పుడు ఉపాధిని కన్సిడర్ చేయాలా చేయకూడదా అండి? ఫైనల్లీ
అనుమాన ప్రమాణంలో చెప్పేది అదే. సోపాధికమైనది హేత్వాభాసలోకి వస్తుంది. అంటే కన్సిడర్ చేయకూడదు ఉపాధి. ఓకే, అందుకే మీకు చెప్పే హేత్వాభాస దగ్గర మళ్ళీ ఇస్తాడు చూడండి అని. ఓకే. సోదాహరణం ఉపాధి లక్షణం బోధయత అంటే 94వ పేజీలోనే కరెక్ట్ గా ఉంది గురుగారు. అండి ఎందుకంటే ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ఎర్రని పుష్పము, స్ఫటికము అవన్నీ ఇచ్చాడు. మీరు రెండు చదవండి అమ్మా. 57వ పేజీలో కూడా ఉపాధి రెఫరెన్స్ ఇన్ఫర్మేషన్ ఉంది, 94వ పేజీలో కూడా ఉంది. ఈ రెండు కలిపి చదువుకుంటే మీకు ఒక కాంప్రహెన్సివ్ నాలెడ్జ్ వస్తుంది. అది రాయండి. ఓకేనా? అవునండి, అవును. ధన్యవాదాలు. ఇప్పుడు సాంఖ్యకారికలు తీయండి. ఇండెక్స్ తీస్తావమ్మా? అంటే డైరెక్ట్ గా ఇవే మొదలైపోయాయి కదండి దీనికి. సరే, అయితే ఏం లేదు. ఉపోద్ఘాతం ఒకటి ఉంది, సౌండ్ వస్తుంది. అంతేనండి. చివరి పేజీలో కారికా సూచికాను అదేమైనా ఉపయోగపడుతుందా? ఏం అక్కర్లేదు, వదిలేసేయండి దాన్ని. నేనున్నాగా, నేను పడతాగా. మీకు బొమ్మకు నోటికి వచ్చిందా? లేదండి. అమ్మా మ్యూట్ చేసుకుని మాట్లాడండి అమ్మా. నన్ను కోపడుతున్నారు, ఇంకోటి కోపడుతున్నారో తెలియట్లేదు. బొమ్మ అంటే ఏదండి? ప్రకృతి, మహాన్, అహంకారం, ఈ బొమ్మ ఈ బొమ్మ మనకి మనసులో ఉంటే సగం సాంఖ్యకారికలు వచ్చేసినట్టు. ఏమండి? ఇప్పుడు 23వ కారిక తీయండి. అరే అదే ఉందండి. అత్యవసాయో బుద్ధిర్మర్థో, అదేనా అండి? బుద్ధి యొక్క లక్షణాలు 23 పేజీలో ఇదే టేబుల్ ఉంది. 23వ కారిక అన్నారు కదా, దాంట్లో అధ్యవసాయో బుద్ధిర్ధర్మో జ్ఞానం విరాగ ఐశ్వర్యం సాత్వికమేతద్రూపం తామసమస్మాత్ విపర్యంస్తం. ఇప్పుడు ఇందులో పురుషుడి లక్షణం ఏంటండి? కృతి వికృతి అనే మాటలతో చెప్పండి. చెప్తాను. ప్రకృతి కాదు, వికృతి కాదండి. నా ప్రకృతి నా వికృతి. నా ప్రకృతి నా వికృతి. ఏమండి? ఎవరు? పురుషుడు. సంస్కృతంలో అయితే పురుష అంతే కదా. నా ప్రకృతి నా వికృతి పురుష, అంతేనండి? అవునండి. మూల ప్రకృతికి వికృతి. మూల ప్రకృతి దేనికైనా వికృతే? కనుక మూల ప్రకృతి రవికృతి. తర్వాత మహత్తు, అహంకారము, తన్మాత్రలు పరిస్థితి ఏమిటి? వికృతి ప్రకృతి. ప్రకృతి వికృతి రెండు ఉన్నాయి. ప్రకృతి వికృతులు ఏమండి? ఎన్నవి? 7. ఎక్కడి నుంచి ప్రారంభమయ్యి? 12. ఎక్కడి నుంచి ప్రారంభమై? మహదాదులు. మహత్, అహంకారము, తన్మాత్రలు. మహదాద్యాః ప్రకృతి వికృతయః. ఎన్ని? 1, 2 + 5 7. తర్వాత జ్ఞానేంద్రియ, కర్మేంద్రియాలు, మనసు, పంచమహాభూతాలు ఇవి ప్రకృతుల? ఎన్నున్నాయి? 16. షోడశకస్తు వికారః. అయిపోయింది కదా? తన్మాత్ర అందులోది కాదండి.
ఏమండి కాదండి, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, మహాభూత ఇంకొకటి మహాభూతం మహాభూతాలు. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మహాభూతాలు, మనస్సు, మనస్సు. ఈ 16 షోడశ వికారాలు. వికృతులు. కేవల వికృతులు. తన్మాత్రలు మాత్రం ప్రకృతి వికృతి అవుతాయి. తర్వాత మన లక్ష్మారెడ్డి గారు చెప్పండి సార్. ఒక్కసారి ఆ స్టేట్మెంట్ మళ్ళీ చెప్పండి. నేనేమన్నానంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మహాభూతములు, మనస్సు. జ్ఞానేంద్రియాలు ఆపండి ఆపండి ఆపండి. మీరు ఏం చెబుతారంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, పంచమహాభూతాలు అని చెప్పండి. ఓకే, సారీ. ఎందుకంటే అది 1 లెవెల్ డౌన్ లో ఉంది మహాభూతాలు. ప్రాపర్ ఆర్డర్. మీరు చెప్పిన దానిలో పైకి ఎలివేట్ అవుతుంది అది. కరెక్ట్. సారీ అపాలజీస్. చెప్తున్నా, టెక్నికాలిటీ చెప్పి అంతే. ఆన్సర్ కరెక్టే. ఇది అయిన తర్వాత అండి, ఇగో పురుషుడు ఇవన్నీ కూడా మీ వీడియో నుంచి సమూలంగా నేర్చుకున్నానండి. బాగా వీడియోలు చాలా చాలా బాగా ఉపయోగపడ్డాయి, మనసులో కూర్చుండిపోయాయి. ధన్యవాదాలు. అమ్మవారి దయ. ఈ మూల ప్రకృతికే ప్రధానము అని పేరు, దాన్ని అవ్యక్తము అంటాం. మహత్తు, అహంకారము, జ్ఞానేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు అంటే ఏమిటి? ఇవి వ్యక్తము. కనుక సాంఖ్యం ప్రకారం మోక్షం అంటే ఏమిటండి? దుఃఖం లేకపోవడం కాదు కాదు, వ్యక్త అవ్యక్త యొక్క జ్ఞానము. వ్యక్తావ్యక్త మోక్ష. వ్యక్తావ్యక్త జ్ఞానము మోక్షము. విజ్ఞానాత్ మోక్ష. అంతే. ఏమండి? అరే ఎందుకురా నాయన, నేను ఎవడు అడిగాడు? మొట్టమొదటి కారికలో అమ్మ దుఃఖ హేతువులు చెప్పాడు. ఇది జాగ్రత్తగా చదువుకోవాలి. ఏమిటది దుఃఖ హేతువులు అంటే? ఆధ్యాత్మికము, ఆది భౌతికము, ఆది దైవికము. ఇందులో దయచేసి గమనించండి, ఆ దాకి ఒత్తు ఉంటుంది. ఆది దైవికము, ఆది భౌతికము, ఆధ్యాత్మికము. ఆది అనకండి, ఆది అని అనాలి. తర్వాత ఇవి ఎందుకు దోషములు అన్నది 1వ కారికలో చెబుతాడు. అయిన తర్వాత సంపూర్ణ జ్ఞానం ఏమిటయ్యా అంటే వ్యక్తావ్యక్త జ్ఞానము. ఇక్కడ ఏం చెబుతాడు? ఈ 2, 3 కారికల్లో ప్రకృతి వికృతి, ప్రకృతి వికృతి, అవికృతి ఇవి చెబుతాడు. ఈ పేర్లతో చెబుతాడు. ఇక్కడే గుర్తుపెట్టుకోండి. అయిన తర్వాత 3 ప్రమాణాలను అంగీకరిస్తుంది: ప్రత్యక్షము, అనుమానము, ఆప్తవాచకం. తర్వాత అసలు మనకి ప్రత్యక్ష జ్ఞానం ఎందుకు కలగదు చెప్పండి అంటే 8 కారణాలు చెబుతాడు. ఇది కొంచెం మనం అట్లా బుర్ర పైకి పెట్టి ఆలోచిస్తే దూరంగా ఉన్నది తెలియదు, అతి దగ్గరగా ఉన్నది తెలియదు. ఏమండి? ఇంద్రియ వైకల్యం ఉంటే తెలియదు, మనసు స్థిమితంగా లేకపోతే తెలియదు, అతి సూక్ష్మంగా ఉంటే తెలియదు, ఏదైనా అడ్డుగా గోడ ఉంటే తెలియదు, ఇంకోటి ఏమన్నా దాని మీద పడేసి ఉంటే తెలియదు, సమానమైన వాటిలో కలిసిపోతే తెలియదు. ఇట్లేమో చెబుతాగా. ఈ రకాలైన కారికలు 7, 8 కారికల్లో పదార్థ ప్రతీతి కలగపోవటానికి. ఇది అయిన తర్వాత అతి ముఖ్యమైనటువంటి ప్రశ్న, సాంఖ్యులు సత్కార్యవాదులు అంటాడు. సాంఖ్యులు సత్కార్యవాదులు అన్నది 9వ కారిక. అండర్లైన్, బోల్డ్ లెటర్స్ రెడ్ కలర్ లో రౌండ్ చేసి పెట్టుకోండి. కనుక ఈ సత్కార్యవాదము అన్నది చాలా 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 ముఖ్యమైనది. ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు వేస్తా మిమ్మల్ని. వేయనా వద్దా? వేయనా వద్దా అండి? సరే, మనకున్న 3 హెడ్డింగ్లు ఏమిటి? జ్ఞానం కలగడానికి ఏమిటి? ముందు వ్యక్త అన్నది ఒక బ్లాకు, అవ్యక్తం అన్నది ఒక బ్లాకు, జ్ఞా అన్నది ఒక బ్లాకు. జ్ఞా అన్నవాడు పురుషుడు,
అవ్యక్తం అన్నది ఒకటే ఒకటి, ఆ మహత్తు ఆ ప్రధానము లేక మూల ప్రకృతి, మిగతావన్నీ వ్యక్తములే, అంతే కదా. ఇది వ్యక్తమని అది అవ్యక్తమని చెప్పటానికి ఏవో కొన్ని డిఫరెన్స్లు ఉంటేనే కదా ఇది వేరుగా చెప్పాం. కనుక వ్యక్తానికి అవ్యక్తానికి భేదాలు ఉంటాయా ఉండవా? అది 10వ కారికలో చెప్పాడు. ఎన్ని? 9 రకాల భేదాలు చెప్పాడు. చాలా సింపుల్ గా ఒక మాట చెప్తా వినండి. ఈ 9 పేర్లు నేర్చుకున్నారనుకోండి, వ్యక్తాని 9 పేర్లు నేర్చుకుని దాని ముందు ఆ పెట్టుకుంటూ పోతే అవన్నీ అవ్యక్తానం అయిపోతాయి. ఎందుకంటే డిఫరెన్స్ అంటే ఆపోజిటే కదండి. అయిపోయింది. ఇది అయిన తర్వాత మరి పురుషుడు పైన ఉన్నాడు, వ్యక్తావ్యక్తములు కింద ఉన్నాయి. కనుక ఈ వ్యక్తావ్యక్తములకి కొన్ని కామన్ ఫ్యాక్టర్స్ కూడా ఉండే అవకాశం ఉన్నాయి. అంటే వ్యక్తమునకు అవ్యక్తమునకు 9 భేదాలున్నాయి, 6 రకాలైన సామాన్య ధర్మాలు, సమాన ధర్మాలు కూడా ఉన్నాయి. కనుక ఇవేమవుతాయి? వ్యక్తావ్యక్త లక్షణ భేదాలు, సాధర్మ్యాలు చెప్పండి అని క్వశ్చన్ వేయచ్చు. ఇది భయంకరమైన కాదు, చాలా తేలిగ్గా గుర్తుపెట్టుకోదగ్గవి. అయిపోయిన తర్వాత ఇప్పుడు వీటిద్దరికన్నా డిఫరెంట్ ఎవడు? పురుషుడు. కనుక సింపుల్ గా ఇప్పుడు వ్యక్తావ్యక్తములకి కామన్ గా ఉన్నవి ఏమిటి? సమాన ధర్మాలు అన్నాం. 6 సమాన ధర్మాలు. దాని ముందు ఆ పెట్టుకున్నారనుకోండి, ఏమిటవుతాయి? పురుషుడి అయిపోతాయి. అవన్నీ కాదు, రేపు ప్రెస్ మీట్ మార్నింగ్ ఉంటే వచ్చేసిందే టాక్ పోతుంది. ఏం మార్నింగ్ రావాలో ఏంటో. బీజేపీకి ఎన్ని వచ్చాను అన్నీ అడగాల. ఓకే, పురుషుడి లక్షణాలు ఈ పైన 6 ధర్మాలు ఏవి సమాన ధర్మాలు ఉన్నాయో వ్యక్తాలకి, వాటి ఆపోజిట్. ఇక్కడి వరకు ఏం చెప్పాడు మనకి అంటే ఎన్నో కారిక వరకు వచ్చామండి మనం? 11వ కారిక వరకు వచ్చాం. ఈ 11వ కారిక వరకు ఏం చెప్పాడు అంటే సాంఖ్య దర్శనం యొక్క ప్రయోజనము, ప్రమాణాలు, వ్యక్త పురుషుల యొక్క లక్షణాలు వివరించబడ్డాయి. వాళ్ళకి ఏమున్నాయి? వ్యక్తావ్యక్తలు ఉన్నాయి, గుణాలు ఉన్నాయి కదా, సత్వరజస్తమ గుణాలు ఉన్నాయి కదా. మరి గుణాలన్నీ ఉంటే వాటి స్వరూపాలు ఏమిటి? ఈ 3 ఒకేసారి ఆపరేట్ అవుతాయి. ఎట్లా అంటే ఉదాహరణ దీపం అని చెబుతాడు. దీపములో అగ్ని, ఒత్తి, నూనె 3 లేకపోతే దీపం వెలగదు. కనుక నూనె అనేటటువంటి తమో గుణము, ఒత్తి అనే రజోగుణము, రజోగుణం రెండిటికి మధ్యలో ఊగేటమాట. అంటే ఇక్కడున్న నూనె దాని ద్వారా తీసుకెళ్లి అగ్నికి అందిస్తుంది ఈ రజోగుణము. దీపము దగ్గర జ్యోతి. ఇవి ఉంటే ఒకేలాగా ఉన్న, విరుద్ధంగా ఉన్న ఒకే చోట ఆపరేట్ అయినట్టుగా అని చెబుతాడు. అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఏమేమి ఉన్నాయి? మన బొమ్మలో ఏమేమి ఉన్నాయి? పురుషుడు ప్రధానము లేక మూల ప్రకృతి, తర్వాత మహదాదులు వ్యక్తములు, కానీ అది అవ్యక్తము. మరి ఇప్పుడు ఆ అవ్యక్తం నుంచే ఇవి పుట్టాయి అంటే నీకు ఎట్లా తెలుసయ్యా అని అడుగుతాం కదా. కనుక వీటిని నిరూపించటానికి మనకి 12 నుంచి 16 కారికల వరకు చెప్పారు. 12 నుంచి 16 కారికల వరకు చెప్పారు. ఏమంటే పుస్తకం లేదన్నారు, ఎట్లా చదువుతున్నారు ఇవన్నీ అడగండి, నా నోట్స్ చూసి చదువుతున్నా. అంటే పొరపాటున నాకు ఇవన్నీ గుర్తున్నాయని అపార్థం చేసుకుంటారేమో అని భయానికి మీకు ఉన్న విషయం చెబుతున్నా. నేను నోట్స్ చూసి చెబుతున్నా. వీటికి కారణాలు ఏమిటంటే మళ్ళీ ఒక కండిషన్స్ చెబుతాడు. అది 12 నుంచి 16 కారికల వరకు. ఎక్కడి దాకా వచ్చాడు మనం? వ్యక్తం తెలుసుకున్నాం, అవ్యక్తం తెలుసుకున్నాం, గుణాలు, వాటికి ఉన్న గుణాల లక్షణాలు తెలుసుకున్నాం. ఇప్పుడు పైకి వెళ్దాం. పైకి వెళ్తే ఎవడున్నాడు పైన?
పురుషుడు ఉన్నాడు కనుక మనకేం తెలియాలి? ఆ పురుషుడు యొక్క స్వభావం తెలియాలి. ఒక వ్యక్తికి 2 లక్షణాలు ఉంటాయమ్మా, కర్తృత్వము, భోక్తృత్వము. నేను చచ్చిచేడి పనిచేసి సంపాదిస్తున్నాను, నేను కర్తని. తెచ్చింది భోజనం చేస్తున్నాను, నేను భోక్తని. ఇది మన ఉద్దేశం, మన లక్షణం, మన భావన. ఇప్పుడు ఈ పురుషుడు అనేవాడు ఉన్నాడే, వాడు కర్త లేకపోతే భోక్త? ఏం చేస్తాడు వాడు? వాడి స్వభావం ఏమిటి? ఇవి మనకి ఏమీ తెలియదు. ఎందుకంటే అవ్యక్తమే సరిగ్గా తెలిసాడు. ఇంక జ్ఞా గురించి ఎక్కడికి వెళ్తున్నావు? కనుక మరి వాడు ప్రత్యక్ష ప్రమాణంతో మనకు దొరుకుతాడా? ప్రత్యక్ష ప్రమాణంతో దొరుకుతాడా? దొరకడు. కనుక ఏ ప్రమాణాన్ని పట్టుకోవాలి? అంతే. ఆ అనుమాన ప్రమాణముతో పురుషుడి యొక్క స్వభావాన్ని, కర్తృత్వాన్ని 19-20 కారికలో చెప్పాడు. ఇక్కడికి ఏమైంది? ఓవరాల్ గా పురుషుడు అండ్ బ్లాక్ అప్ టు పంచమహాభూతాలు స్ట్రక్చర్ తెలిసిపోయింది. ఏమండి? మూల ప్రకృతి నుంచి ఇవి పుడుతున్నప్పుడు ఒక సృష్టి జరుగుతుందనే కదా అర్థం. సృష్టి జరుగుతుందనే కదా. కనుక ఆ సృష్టి విధానాన్ని 21-22 కారికలు చెబుతాయి. ఇక్కడే 25 తత్వాల గురించి చెప్పబడుతుంది. ఇప్పుడు పైన మళ్ళీ పైనుంచి రండి. మూల ప్రకృతి తర్వాత ఉన్నది ఏమిటి? మహత్తు. దానికి ఇంకో పేరేమిటి? బుద్ధి. బుద్ధి. కనుక బుద్ధి లక్షణాలు ఏమిటి, ధర్మాలు ఏమిటి? తర్వాత కారిక. బుద్ధి అయిన తర్వాత ఏముంది? అహంకార లక్షణాలు ఏమిటి? 24-25 కారికలు. తర్వాత ఏమున్నాయి? మనస్సు, జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు. కనుక జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు, వాటి కార్యాలు ఏమిటి, వాటి లక్షణాలు ఏమిటి చెబుతాడు. అయిన తర్వాత ఏంటి? మనస్సు. మనస్సు ఉభయేంద్రియం, అంటే అంతరేంద్రియము బహిరేంద్రియము కూడా అనే విషయాన్ని 27వ కారికలో చెబుతాడు. మరి ఉభయేంద్రియమైనప్పుడు దానికి 2 వ్యాపారాలు ఉండాలి, అంతఃకరణ వ్యాపారము, బహిష్కరణ వ్యాపారము. అంతఃకరణ వ్యాపారాన్ని 29-30లో చెబుతాడు. ఇంద్రియ ప్రవృత్తి కారణము అని చెప్పి 31లో చెబుతాడు. ఇది అయిపోయింది. తర్వాత కరణములు, వాటి లక్షణములు. కరణములు అంటే ఏమిటి అంటే అది 32-33 కారికలో చెబుతాడు. ఇవన్నీ కొంచెం తక్కువ ఇంపార్టెంట్ అండి. పైన చెప్పినవి మాత్రం చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అందులో నుంచి వస్తాయి. ఈ తన్మాత్రలు, కరణాల విశేషాలు ఇవన్నీ తక్కువగా అడుగుతారు. అడగకూడదని లేదు, అడగచ్చు. ఇక తర్వాత నుంచి ఈ శరీరం ఎట్లా ఉత్పన్నం అవుతుంది, దాని లక్షణం ఏమిటి, ఈ జగన్ నాటకం ఏమిటి, ధర్మం ఏమిటి, దాని స్వరూపం ఏమిటి, ఈ వివరాలన్నీ చెబుతారు. వాటి గురించి మనం ఎక్కువగా బుద్ధి పాడి చేసుకోవద్దు. ఇవి ఉన్నాయి అని తెలుసుకుని పక్కన పెట్టేయండి. ఎక్కువ దాని మీద స్ట్రెస్ పెట్టక్కర్లేదు. ఇప్పుడు నేను దేని మీద అయితే ఇంపార్టెంట్ అని చెప్పానో అవి కంపల్సరీగా చదువుకోండి. మిగతా చదవద్దు అని నేను చెప్పట్లే, ఆహా అనే జ్ఞానం తెచ్చుకుంటే చాలు. ఈ ఇంపార్టెంట్ అని చెప్పిన మాత్రం క్షుణ్ణంగా తెలిస్తే ఇవి ఆటోమేటిక్గా దానిలో అంతర్భాగంగా తెలిసిపోతాయి. ఇది సాంఖ్యకారికల యొక్క స్వరూప స్వభావాలు. ఇప్పుడు మీ క్వశ్చన్ పేపర్ ఒకసారి చదువమ్మా. కొన్ని కేవలం క్వశ్చన్, ఆన్సర్లు చెప్పరు కానీ. వివిధ దుఃఖాన్ని విషాదయత చెప్పారా? ఇప్పుడు అది ఇంపార్టెంట్ క్వశ్చన్ లో చెప్పినట్టేనా నేను? ఇంకా గురుగారు, ఈ కాంటెక్స్ట్ లో ఈ ఆదికి తేడా ఏమిటండి? మూలమైన. ఆది అంటే మూలమైన. ఆది అంటే బిగినింగ్, ఆది అంటే మూలమైన. ఓకే ఓకే, చెప్పండమ్మా. త్రివిధ దుఃఖాన్ని విషదయత అది అయిపోయింది. అయిపోయింది. పురుష బహుత్వం సాధయత చెప్పాక 9-11 ఏదో కారికలు. 9-11 అండి. 18వ నేను కారిక ఏదో చెప్పాను, నెంబర్ మర్చిపోండి. నేను ఇందాక చెప్పేసా నెంబర్లు. సరే. 17-18 17-18 17-18 నేను 17-18 ఒకటే అనుకున్నాను. అంతఃకరణం వివృణత
అంటే 33వ కారికేనా అండి లక్ష్మారెడ్డి గారు? ఆ 3 అండి. 29 కదా, మహత్తు అహంకారం 29 మన మనస్సు ఈ అహంకారం 29 కదా, శ్లోకం 29 కదా, మనసు బుద్ధి అహంకారం 3 కలిసి అంతఃకరణం. మనసు బుద్ధి అహంకారం అంటే అవి 3 రాయాలా అండి? ఆ 3 కలిసి మరి మూడు కలిపితేనే అంతఃకరణములు. అంతఃకరణం 3 విధాలు అంతఃకరణ ఉంటాయండి. చతుష్టయం అని ఇతర చోట్ల వాడతాం. అంటే అది ఒకటే కారికలో చెప్పారు కదా, అంతఃకరణ త్రివిధం దశ చెప్పకూడదా? 3 కలిపి ఒక చోట చెప్పకూడదా? అంటే అదొక్కటే కారికనేనా అని అడిగాను. ఏ కారిక అంతే, మీరు ఒక్క చెప్తుంది? కారికే. 33 అనే నేను అనుకుంటున్నాను. దీనికి 29 కూడా ఉంది కదండి. 29 29, 30 రాసుకోమ్మా. ఓకే సార్. నీకు నాకు గొడవ వద్దు. తర్వాత ఇంకోటి లింగ పరామర్శోనుమానం, అది ఏంటండి అక్కడ అర్థం కాలేదు నాకు. లింగ పరామర్శ అనేది అనుమాన ప్రమాణం దగ్గర వస్తుంది. కాదు ఆ క్వశ్చన్ స్పష్టయత నాది. ఓకే, అది నేను రుక్కారం రాస్తున్నాను. చెప్పండి. ఏం లేదు సార్, నెక్స్ట్ క్వశ్చన్ అది అనుమాన ప్రమాణం దగ్గర వస్తుంది ఆ లింగ పరామర్శ. నెక్స్ట్ విపర్యయా శక్తి తుష్టి సిద్ధ, అది ప్రత్యయ సర్గం అండి. అది ప్రత్యయ సర్గం, అది నాకు అర్థం కాలేదు. ప్రత్యయ సర్గం సభేదం వివృణ. ప్రత్యయ మొత్తం ఒక్కళ్ళు ఎవరో ఒకళ్ళు చదవడమో. ఎవరు చదువుతారు? విపర్యశక్తి తుష్టి తుష్టి సిద్ధ్యాఖ్యాం ప్రత్యయ సర్గం సభేదం వివృణుత. కరెక్ట్. విపర్యాశక్తి అండి. నేను చెప్తా వినండి. 47 నుంచి 48, 49, 50 కారికలు చదువుకోండి. 47, 48, 49 కారికలు. ఇంకా సృష్టి కూడా ఇచ్చాడు కదా మహాదయ్య. సృష్టి కూడా ఉంది కదా. సృష్టి ఎక్కడుంది? తుష్టి కదా. తుష్టి అని ఉంది కదా. విపర్య శక్తి తుష్టి తుష్టి ఉందిగా. తుష్టి ఉంది అంటే 46 కూడా వస్తుందా? ఏష ప్రత్యయ సర్గం 50 వరకు చదువుకోండి. 50 వరకు చాలా టెక్నికల్ గా కారిక నెంబర్ 1 నుంచి 50 వరకు అన్ని కవర్ చేశారండి. అది మీ సిలబస్. అయిపోయిందండి వాళ్ళు అడిగిన ప్రశ్నలు. నా పని కూడా అయిపోయింది. మిమ్మల్ని అప్పుడే ఎక్కడ వదులుతాను సార్, మేము వదలను బొమ్మాలి అని పట్టుకొని ఉంటాం మిమ్మల్ని. అలా కాదు, నేనే పూసు తిరుగుతుంటే వదలడం ఏమిటి? ఇది బాగుంది, ఇది సబబు. నేనే ఏమండో రండి చదువుకుందాం, ఏమండో రండి చదువుకుందాం నేనే పిలుస్తుంటే సార్ కంకణం కట్టుకున్నారు. ఎట్లయినా మంచి అయితే ఎంఏ ఎగ్జామ్ రాయించాలి, మంచి మార్కులతో పాస్ చేయించాలి. 60+. అదే మంచి మార్కులతో మమ్మల్ని పాస్ చేయించాలి. మీరు కంకణం కట్టుకున్నారు సార్. మేము ఆల్రెడీ ఐడెంటిఫై కూడా చేసాం. నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళకి ఎవరు పాఠం చెప్పాలి అని కూడా ఐడెంటిఫై అయిపోయింది. లక్ష్మారెడ్డి గారు నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ చదివే వాళ్ళకి ఎవరెవరు పాఠం చెప్పాలి అది డిసైడెడ్ ఆల్రెడీ. కన్ఫర్మ్ లక్ష్మారెడ్డి గారు. అందులో ఎవరెవరు సార్? అమ్మ ఇప్పుడు చెప్పం, సీక్రెట్ అది. లక్ష్మి గారు ఉంటారు. నేను ఎవ్వరిని చెప్పను, రమాదేవి గారు కూడా ఉండొచ్చు. ఏం లేదు, అందరూ చెప్తారు. ఒకసారి పాఠం చెబితే అందుకే చెప్తారు టీచింగ్ ఈజ్ ట్వైస్ లెర్నింగ్ అని. సరే అండి, ఇక్కడికి 4 పేపర్లు చెప్పేసుకున్నాము. 4 పేపర్ల తాలూకు యూట్యూబ్ ప్లేలిస్టులు పెట్టేశారు వాళ్ళ గ్రూపులో.
ఏమండి ఇవాళ ఈ వీడియో కింద నిన్నటి వీడియో మొన్నటి వీడియోల కింద డిస్క్రిప్షన్ లో కూడా ఇది తీసుకెళ్లి పెట్టేస్తాయి, వాళ్ళ పని అయిపోతుంది. అప్పుడు 4 రివిజన్ క్లాసుల్లోను పేపర్ డిస్కషన్లోను ఆ లింకులు ఉంటాయి, మీ ఇష్టం వచ్చినట్టు చూసుకోవచ్చు కావాలంటే. 1. 2, రేపు క్లాస్ ఉంటుంది, అందులో పరీక్షలో కాపీ కొట్టడం ఎలా అనేది చాలా ముఖ్యాంశము. పరీక్ష పేపర్ ని ఎలా హ్యాండిల్ చేయాలి అన్నది ఇంకో టాపిక్ ఉంది. ఆ పరీక్ష పేపర్ ని ఎట్లా హ్యాండిల్ చేయాలన్నది వేరే సెషన్, అది పరీక్షల ముందు చెప్పబడుతుంది. రికార్డింగ్ లో ఉంది. చూసేసారా 2? ఇప్పుడు రికార్డింగ్ లో ఉంది మీకు చెప్పేవి అని అంటున్నారు. ఏం పర్లేదు, నేను అలా కాదు, నేనేమనుకున్నానంటే అబ్బాయి ఆల్రెడీ నా యూట్యూబ్ లో పెట్టిన వీడియో చూసేసాడేమో అనుకుంటున్నాను. నా యూట్యూబ్ ఛానల్లో పైన ఫర్ స్టూడెంట్స్ అని ఉంటుంది చూడండి, ఒక హెడ్డింగ్ ఉంటుంది ఫర్ స్టూడెంట్స్ అని. అందులో పరీక్షలో కాపీ కొట్టడం ఎలా, తర్వాత పరీక్ష పేపర్లు ఎట్లా రాయాలి, ఈ 2 ఇంపార్టెంట్ వీడియోస్ ఉన్నాయి అక్కడ. చూసాను సార్. ఏది కాపీ ఎలా కొట్టాలో నేను చూసాను ఆ వీడియో. చూసేశారు కదా, ఎంత తేలిగ్గా ఉంది కదమ్మా. ఎవడైనా పట్టుకుంటాడమ్మని అగో, ఎంత బ్రహ్మాండమైన ఇన్విజిలేటర్ వచ్చినా మన పట్టుకోలేడు కాపీ కొడుతుంటే. చలో సార్, అందరూ నోట్స్ పెట్టారా అండి కంప్లీట్ గా? నేను పెట్టాను సార్. నేను పెట్టాను సార్. నిన్న అనుకున్నవి అంతా కన్సల్టేట్ అయినాయి, అందరూ తీసి పెట్టుకున్నారా జాగ్రత్తగా పక్కన? కొంతమంది పెట్టలేదు అనుకుంటున్నాను సార్. చూడండి మరి. రమాదేవి గారు కంప్లైంట్ చేస్తున్నారా? నేనైతే అసలు మొదలే పెట్టలేదండి. నేను ఇవాళే వచ్చా ఊరు నుంచి, ఇవాళ మొదలు పెట్టాలి రేపటి నుంచి. అసలు మిమ్మల్ని అందరినీ కరెక్ట్ చేసే గ్రూప్ లో వేస్తే మీరు రాకపోతే ఎట్లా? నేను అదే అనుకున్నా, జయలక్ష్మి గారు 3-4 రోజుల నుంచి కనిపించట్లేదు ఏంటా అని. నేను అసలు 1 వీక్ గా ఊర్లో లేనండి, ఇవాళే వచ్చా, మొదలు పెట్టాలి రేపటి. ఓకే, అందరూ జాగ్రత్తగా చదవండి అమ్మా. రేపు ఒక్కరోజు క్లాస్ చెప్పుకుందాం, మిగతావన్నీ తర్వాత విషయాలు. ఉన్న అనుమానం ఇదండి, ఇప్పుడు మేము రాసినవన్నీ స్పైరల్ చేసి ఇవ్వాలా, లేకపోతే మామూలుగా పిన్ కొట్టేసి నెంబర్లు వేసి ఇచ్చేయచ్చా? ఏదమ్మా ఇప్పుడు మేము రాస్తున్న అసైన్మెంట్స్ అన్ని స్పైరల్ చేసి ఇవ్వాలా, లేకపోతే పిన్ కొట్టేసి ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ ఇచ్చేయచ్చా? ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ ఇవ్వాలి, ట్యాగ్ పెట్టి ఇచ్చేయండి. ట్యాగ్ పెట్టి ఇచ్చేయచ్చండి. 4 పేపర్లు ఆన్సర్ చేసి వాటిని ట్యాగ్ చేసి చేయాలంతే. అంటే మళ్ళీ అన్ని కలిపి ఒకే ట్యాగ్ చేసి ఇచ్చేయాలా? కాదా? ఇండివిడ్యువల్ గా ట్యాగ్ చేయాలి. ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ ట్యాగ్ చేసి ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. అలాగే అనుకోండి, కంటిన్యూ అంటే స్పైరల్ అది పెట్టకూడదా? ఎందుకంటే అది మళ్ళీ ఏ దిద్దరికి ఆ దిద్దరికి పంపిస్తారు. అందుకని మీరు దేనిగా సపరేట్ గానే ట్యాగులు పెట్టండి, ఓకేనా? కవర్ లో పెట్టి దాన్ని మళ్ళీ ఇవ్వాలా అని నేను అడుగుతున్నాను సార్. కవర్లో ఏం పెట్టక్కర్లేదమ్మా, అన్ని విడివిడిగా ట్యాగులు పెట్టి ఒక కవర్ లో పెట్టుకెళ్ళి వాళ్ళు కవర్ లో పెట్టుకుంటారు, నీకోసం ప్రత్యేకంగా కవర్ పెడతారు, దాంట్లో పెట్టుకుంటారు. ప్రతి పేపర్ కి ముందు ఒక ఫార్మాట్ ఇచ్చాడండి, నేమ్ ఆఫ్ ద స్టూడెంట్, ఎన్రోల్మెంట్ నెంబర్ అవన్నీ రాసి ఏ పేపర్ కి ఆ పేపర్ అది సబ్మిట్ పెట్టేసి అటాచ్ చేసి 4 మనం విడివిడిగా ఒకే కవర్ లో పెట్టి పంపించినా ఏ పేపర్ కి ఆ పేపర్ డీటెయిల్స్ ఉండాలి. అది ఇచ్చారండి, క్వశ్చన్ పేపర్లలోనే ఫార్మాట్ ఇచ్చారు. ఇక్కడ కింద రాశారు చూడండి, ట్యాగ్ ఆల్ ది అసైన్మెంట్స్ పేపర్ వైజ్ అండ్ సబ్మిట్ దెమ్ ఇన్ ది కన్సర్న్ కౌంటర్. ఇగో ఫార్మాట్ చూపిస్తున్నారు ఆవిడ రమాదేవి గారు. దాని కింద రాసిన చూడండి, పాయింట్ నెంబర్ 7. చూసాను. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. ఎవరికి ఎక్కువగా అమ్మా
రేపు కూడా క్లాస్ ఉంది అన్నారు కదా, ఎన్ని గంటలకండి? సేమ్ ఇంకా మళ్ళీ మార్పులే ఉంటాయి, ఏడింటికే క్లాసు అంటే 7ంటికే. తర్వాత సరే ఇక్కడ కాపుకుందామండి. ఇక నెమ్మదిగా మీ అందరికీ బాగా చెమటలు పట్టి భయము కలిగి బెదురు వచ్చి వణికిపోయేలాగా ఒక వారం రోజులు ఉండాలని, తర్వాత ఒక్కొక్కటి దానంతట అదే మాయమైపోవాలని, మీ అంతట మీరే ఆ మాయమయ్యే ప్రక్రియ సాధించాలని కోరుకుంటూ ఇవాళ కాపుకుందాం. ధన్యవాదాలు. ధన్యవాదాలు మహోదయ. నమస్తే తల్లి, నమస్తే.